బిర్యానీ 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 లేకపోతే ఏమో మనకు కడుపులోకి అన్నం పోదు కాబట్టి ఈరోజు హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే చేసేసాను. టేస్ట్ అయితే ఉంది వేరే లెవెల్ అనమాట. వస్తంగా ఉంది. ఇండియాలో ఉన్నప్పుడు వైట్ రైస్ చేయడం కూడా చేత కాని వాడిని ఈరోజు బిర్యానీలు చేసుకొని తింటున్నా. కోడిని అయితే మంచిగా కోసుకొని అల్లము టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు మొత్తం మంచిగా మిక్స్ చేసా. పెరుగు కూడా మిక్స్ చేసా. దమ్ బిర్యానీకి అయితే పెరుగు అయితే కంపల్సరీగా బాగా కలుపుకున్న తర్వాత మసాలాలు కూడా వేసుకొని మంచిగా కలిపేసి పక్కన అయితే పెట్టేసామంటే ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా దమ్ అనేది పడుతుంది. ఇది న్యాయం అనిపిస్తుంది. వీడియోలో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయలేదు. లైట్ గా స్టవ్ వెలిగిచ్చే స్టవ్ మీద అయితే పెట్టేసాను. మంచిగా అయితే ఉడికిపోయింది. తర్వాత రైస్ కూడా వేసేసాను. బిర్యానీ రిజల్ట్ చూడండి ఎలాగొచ్చింది. ఎంతమంది సోలోగా హైదరాబాద్ దమ్ బిర్యానీ చేసుకొని తిన్నారో కామెంట్ చేయండి. నేనైతే నెయ్యి వేసాను. అదే ఫ్లేవర్ చూడండి ఎలాగుందో. తేమగా రైస్ మీద స్మెల్ అయితే కడుపు నిండిపోతుంది అనమాట. తినాల్సిన అవసరం కూడా లేదు, అలాగొస్తుంది స్మెల్. బిర్యానీ చేసి తినడానికే కాబట్టి తినేస్తున్నా. పీస్ అయితే చూడండి ఎర్రగా ఎలా కాలిందో. టేస్ట్ అయితే వేరే లెవెల్ వర్మ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. కొత్త